హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు సమీపంలో ఉన్న 400 ఎకరాల భూమి వివాదంపై జరుగుతున్న పరిణామాలను పరిశీలిద్దాం. ఈ వివాదం విద్యార్థులు, పర్యావరణవేత్తలు మరియు ప్రభుత్వ అధికారులను కలుపుకుంటూ పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి మధ్య సంతులనం గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచగచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్క్ అభివృద్ధి కోసం వేలం వేయాలని యోచిస్తోంది. అయితే విద్యార్థులు మరియు పర్యావరణవేత్తలు ఈ భూమి పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమైనదని, ఇక్కడ అనేక జాతుల వృక్షాలు మరియు జంతువులు నివసిస్తున్నాయని వాదిస్తున్నారు. వారు ఈ భూమిని అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతకు హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2025 చివరిలో అధికారులు ఈ భూమిని శుభ్రం చేయడం ప్రారంభించారు. దాంతో అనేక వృక్షాలు తొలగించబడ్డాయి. ఇది విద్యార్థులు మరియు పర్యావరణవేత్తల నిరసనలకు దారితీసింది. వారు ఈ చర్యలను పర్యావరణంపై దాడిగా మరియు విశ్వవిద్యాలయ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. విద్యార్థులు నిరసనలు నిర్వహించారు, క్లాసులను బహిష్కరించారు మరియు ఈ భూమి విశ్వవిద్యాలయానికి చెందాలని డిమాండ్ చేశారు. మీకు ఈ సమాచారం నచ్చితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇటీవల జరిగిన సంఘటనలు. మార్చి 2025 చివరిలో అధికారులు ఈ భూమిని శుభ్రం చేయడం ప్రారంభించారు. దాంతో అనేక వృక్షాలు తొలగించబడ్డాయి. ఇది విద్యార్థులు మరియు పర్యావరణవేత్తల నిరసనలకు దారితీసింది. వారు ఈ చర్యలను పర్యావరణంపై దాడిగా మరియు విశ్వవిద్యాలయ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. విద్యార్థులు నిరసనలు నిర్వహించారు, క్లాసులను బహిష్కరించారు మరియు ఈ భూమి విశ్వవిద్యాలయానికి చెందాలని డిమాండ్ చేశారు. పర్యావరణ ఆందోళనలు. ఈ భూమి హైదరాబాద్ నగరానికి పచ్చటి ఊపిరిగా పనిచేస్తుంది. 2008-09లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం మరియు ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ ప్రాంతంలో 455కి పైగా వృక్ష మరియు జంతు జాతులు ఉన్నాయి. వీటిలో మూలికలు, పొదలు, సర్పిలు, సీతాకోకచిలుకలు, పక్షులు మరియు సస్తన ప్రాణులు ఉన్నాయి. ఈ భూమిని అభివృద్ధి చేయడం ద్వారా ఈ జీవవైవిధ్యానికి నష్టం కలుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పరిణామాలు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వారు వాణిజ్య ప్రయోజనాలను పర్యావరణ పరిరక్షణపై ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసి భూమి విక్రయం మరియు వృక్షాల తొలగింపును తక్షణమే ఆపాలని కోరారు. ప్రస్తుత పరిస్థితి. ఏప్రిల్ 2025 ప్రారంభానికి సుప్రీంకోర్టు ఈ భూమిపై వృక్షాల తొలగింపును నిలిపివేసింది మరియు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను సైట్ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థులు మరియు పర్యావరణవేత్తలు ఈ భూమిని పరిరక్షించేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ముగింపు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని భూమి వివాదం పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి మధ్య సంతులనం గురించి ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ పరిస్థితి ఎలా పరిష్కారమవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతు మా కోసం ఎంతో విలువైనది. ధన్యవాదాలు.